నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మీడియా సమావేశం. ఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రెస్ మీట్. ఇకపై అలాంటి పాత్రలు చేయను మీనాక్షి చౌదరి. ప్రముఖ రచయిత జన వాగ్గేయకారుడు అందశ్రీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యి నివాళులు అర్పించిన సీఎం అందశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, ఆయన కీర్తిని శాశ్వతం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామీణ ప్రాంతంలో పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా చివరి శ్వాస వరకు తన సర్వం దారబోసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొప్ప పాత్ర పోషించిన అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే, నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి, అయినా పర్వాలేదు ఒకసారి కలుద్దాం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం, రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం, కలవడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వారొక గొప్ప స్ఫూర్తినిచ్చింది. కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము, నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను, అందరం తలా ఓ చెయ్యి వేసినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు, ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన. వారొక స్ఫూర్తిగా ఈ పరిపాలనలో పేదలకు ప్రయోజనం చేకూర్చాలన్న ఆలోచన వచ్చినప్పుడు గద్దరన్నతో పాటు అందశ్రీ గారు సమానమైన స్ఫూర్తిని నింపడమే కాకుండా వారు రచించిన జయ జయ హే తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర గీతంగా ఈరోజు కోట్లాది మంది ప్రజలకు ఒక స్ఫూర్తిని నింపుతున్నాయి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. వాళ్ళు బెదిరిస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఉంటే క్యాన్సిల్ చేస్తాము, 2000 పింఛన్ ఉంటే కట్ చేస్తాము. ఈ సవేరా ఫంక్షన్ హాల్ దగ్గర 150 మంది కూర్చున్నారు.
బీఆర్ఎస్ టేబుల్ ఒక్కడు కూడా వేయనివ్వలేదు. వేసినా కూడా తీసి అవతలకు బారేశారు. ఎవరిని కూర్చొనివ్వలేదు. నేను వెళ్ళి అడిగితే గొడవ పెట్టుకున్నారు. స్కూటీల మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపి పలానా పార్టీకి మీరు కాంగ్రెస్ పార్టీకి వెయ్యండి అని చెప్తున్నారు. ప్రతి ఆటోని జనం ఎక్కించుకొచ్చి అక్కడ 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి డబ్బులు పంచుతా మీరు కాంగ్రెస్కి ఓటు వేయండి, వెయ్యకపోతే మిమ్మల్ని రేపటి నుంచి బయటికి రానివ్వు అని బెదిరించారు. అది మేము క్వశ్చన్ చేస్తే మమ్మల్ని కూడా మహిళలను చూడకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నేను సవేరాలో ఒక బూత్లోకి వెళ్తే 271లో నవీన్ యాదవ్ బావమరిది వెంకట యాదవ్ కూడా ఉన్నారు. నన్ను చూసి ఎమ్మటే బయటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. అంటే ఎప్పటి నుంచి 30 మంది నేను ఎటు వెళ్తే అటు నాకు కాపలా పెట్టారు. 2-3 ఎటు వెళ్ళినా ఒక 100 మంది దాకా నా వెనకమాల వస్తున్నారు. ఎటు వెళ్ళినా అంటే ఒక మహిళని ఇట్లా హింసిస్తారా? అంటే ఒక మహిళను తిరగనివరా? ఒక మహిళ ఇట్లా ఉండకూడదా? ఇంత అరాచకమా? ఇంత అన్యాయంగా చేస్తారా? బోరుబండలో కొట్టారు, టేబుల్ అయినవలేదు, కుర్చీలు ఇసిరేశారు. రౌడీ షీటర్ వచ్చాడు బయటికి. ఒక రౌడీ షీటర్ని ఆంబోతులా వదిలేసి మీదకి రచ్చ చేసి వాడిని వెనక తీయకోకుండా కార్యకర్తలు ఏంటిది అని అడిగితే ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల పడేస్తాను నోరెత్తితే అని అంటున్నారు పోలీసులు. నేను అక్కడికి ఎంటర్ అయ్యి వెళ్ళంగానే 20 మంది పోలీసులు వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఒక మహిళ వచ్చినప్పుడు ఉండాలా అండగా? వెళ్ళిపోతారు ఏటాళ్ళు అటు పారిపోయి. ఇంత దొంగల్లాగా ఎందుకు చెప్పండి? పోలీసు సోదరులకు ఒకటే చెప్తున్నా, నేను జెన్యూన్గా ఉండండి. ఒక మహిళకి సపోర్ట్ చేయమని నేను అడగట్లేదు. ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి. అంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఒకళ్ళ కింద పని చేయట్లేదు కదా మనం. అంత భయపడి నన్ను భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఏ డివిజన్లో ఏ బూతులకి వెళ్ళినా ఇదే గొడవ. ఇప్పుడు కూడా బిర్యానీలో డబ్బులు పెట్టిస్తున్నారు. అంత కర్మేం పట్టింది? అంత ఓడిపోతామని అంత భయం ఎందుకు వేసింది? ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి ఇళ్లలోంచి బయటికి రానివట్ల. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, నేను ఎవ్వరూ కూడా భయపడుకోకుండా బయటకు వచ్చి ఇంకా 4 గంటల టైం ఉంది. దయచేసి ఓటు వినియోగించుకొని ఓటు వేసి మీరు రౌడీజాన్ని అరికట్టి రేపు ఇలాంటిది లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటు వేయాలి. ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది, కానీ ఎప్పుడు చేయలేదు. నేను చూసినంత ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం నేను చూడటం. ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా. నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు. నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది. ఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. అంతే ఎంత డ్రాస్టిక్ గా పడిపోయిందో అక్కడే తెలుస్తోంది. ప్లస్ వేరుశెనగ పంట సాగు జరగకపోతే పశుగ్రాసం ఉండదు. ఎప్పుడైతే పశుగ్రాసం ఉండదో పశువుల్ని రైతులు అమ్మేసుకుని వలసలు మొదలైపోతాయి. ఆల్రెడీ కర్నూలు జిల్లా నుంచి వలసలు మొదలైనట్టుగా ఆ ప్రభుత్వ అధికారిక పత్రికల్లోనే వస్తుంది. కొన్ని మండలాల్లో విద్యార్థులు వాళ్ళ అటెండెన్స్ కూడా తగ్గిపోతుంది. అంటే తల్లిదండ్రులు వలసలు వెళ్ళిపోయిన తల్లిదండ్రులు వెనకాల వెళ్ళని. సరే, తర్వాత ఇక అనుకోని పరిస్థితిలో మోంతా తుఫాన్ వచ్చింది. సో సైక్లోన్ వచ్చిన దాన్ని మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిందించలా. కానీ సైక్లోన్ మూలంగా జరిగిన నష్టం రైతుల్ని కాపాడమని చెప్పే విజ్ఞప్తి చేసింది. సైక్లోన్ బాపట్ల జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా దాకా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్లోనే 24 జిల్లాల్లో సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. కానీ ఇవాళ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రిలిమినరీ అంచనాలు ఇచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం, మీరు దెబ్బతిన్న పంటల అంచనాని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారు. ఇది చాలా అన్యాయం. మీరు ప్రిలిమినరీ రిపోర్ట్లోనే రోడ్లు రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయి తప్ప వ్యవసాయం మీద ఇచ్చింది. వ్యవసాయం మీద 870 కోట్లు వ్యవసాయం, మొత్తం వ్యవసాయం, హార్టికల్చరు, సెరికల్చరు, యానిమల్ హస్బెండరీ కలిపి 870 కోట్లు నష్టపోయినట్టు ఇచ్చి 2790 కోట్లు రహదారులు నష్టపోయినాయి అని చెప్పి ఇచ్చారు. మీరే ఒక మంత్రి గారేమో ఆర్టీజీఎస్లో ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు కూర్చుని ఉండటం మూలంగా తుఫాను అది చూసి వెళ్ళిపోయి వరంగల్ జిల్లాలో వర్షం పడింది తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడారు. కానీ ఒంగోలులో 25 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇప్పుడు మీకు డేటా ఇస్తాను. అక్టోబర్ నెలలో ఎన్ని జిల్లాల్లో రాష్ట్రంలో మొత్తం లార్జ్ ఎక్సెస్ వర్షం పడిందో ఇస్తాను. ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్లో చాలా క్లియర్ కట్గా టోటల్గా 3,99,000 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగింది.
అది వరి, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశెనగ, మినుములు, పెసలు, అట్లాగే కంది, షుగర్ కేన్, టొబాకో అన్నీ కలిపి 3,99,000 ఎకరాల్లో నష్టపోయినట్టుగా ఇచ్చారు. 29 లక్షల ఎకరాలు ఈ తుఫాన్లో వరి పంట మాత్రం సాగు జరిగింది. సో దీంతోపాటు ఈ జిల్లాలోనే మీరే 24 లక్షల జిల్లాలు చెప్పిన దాంట్లోనే మేజర్ జిల్లాల సాగు అంతా కూడా ఒక అనంతపురం సాగు, అసలు అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు ఈ సంవత్సరం అసలు సాగే చాలా తక్కువగా జరిగి దెబ్బతిన్నారు వాళ్ళు. అక్కడ కూడా కేసీ కెనాల్ కింద కూడా వరి పంట దెబ్బతింది. ఇక్కడి నుంచి వరి పంట డ్రాస్టిక్గా దెబ్బతింది. రెండో రోజున ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే ఈ మోంతా తుఫాను మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు, ప్రత్యేకంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని చెప్పి అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చింది. కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే రైతు. టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యువ హీరోయిన్ మీనాక్షి చౌదరి తన కెరీర్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పిల్లల తల్లిగా కనిపించే పాత్రలు చేయబోనని ఆమె తేల్చి చెప్పారు. హిట్ చిత్రంలో భారీ విజయాన్ని అందుకుని ఆపై గుంటూరు కారంలో మహేష్ బాబు సరసన మెరిసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా రాణిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మీనాక్షి తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో కథ నచ్చటం వల్లే తల్లి పాత్రలో కనిపించాను. అయితే భవిష్యత్తులో అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెబుతాను. నటిగా ఎలాంటి పాత్ర అయినా చేయాలి, కానీ కొన్ని పరిమితులు పెట్టుకోవడం అవసరం అని ఆమె స్పష్టం చేశారు. సీనియర్ హీరోలతో కలిసి నటించడం తనకు ఇబ్బంది కాదని, దానిని ఒక కొత్త జోనర్ గా భావిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మీనాక్షి హిట్టుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అగ్ర హీరోల సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. చిరంజీవి గారితో చేస్తున్న విశ్వంబర సినిమా నా కెరీర్ లో ఒక స్పెషల్ చాప్టర్ గా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అలాగే వెంకటేష్ తో కలిసి నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా షూటింగ్ కు కూడా ఎంతో ఆస్వాదించాలని తెలిపారు. తనపై వచ్చే రూమర్ల గురించి కూడా మీనాక్షి స్పందించారు. నా గురించి ఏదైనా విషయం చెప్పాలనుకుంటే నేనే స్వయంగా చెప్తాను. నాకు సోషల్ మీడియా ఉంది కాబట్టి అనవసరమైన వదంతులను ఎవరు సృష్టించాల్సిన పని లేదు అంటూ పుకార్లకు ఘాటుగా సమాధానమిచ్చారు. దేశ విద్యారంగ అభివృద్ధికి పునాది వేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజమే దేశ అభివృద్ధికి అంకిత భావంతో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి పిలుపునిచ్చారు. భారతదేశం మొదటి విద్యాశాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మూలపురుషుడుగా ఉండి ఈ రోజు celebrating birth anniversary of Bharat Ratna Maulana Abul Kalam Azad, and we are on his birth anniversary we are also celebrating National Education Day and National Minorities Day. So as we all know that Maulana Abul Kalam Azad का भारत की आज़ादी में काफ़ी अहम रोल रहा है, और ना कि सिर्फ भारत की आज़ादी में, भारत की आज़ादी के बाद भी he laid a very strong foundation of education system for India. जैसा कि उर्दू ऑफिसर भी बता रहे थे कि जितने भी बड़े बड़े इंस्टीट्यूट्स हैं, यूजीसी है, आईआईटीज हैं, ये उन्हीं के टाइम पे हुआ. भारत का फर्स्ट आईआईटी जो आईआईटी खड़गपुर था वो 1951 में स्टैब्लिश हुआ था, जब मौलाना अबुल कलाम आज़ाद भारत के एजुकेशन मिनिस्टर थे. और आज भी उनकी लेगेसी को सेलिब्रेट करने के लिए बहुत अहम, जो कि बहुत ही इम्पोर्टेंट इंस्टीट्यूट्स हैं, चाहे वो मेडिसिन में हो चाहे इंजीनियरिंग में हो, उनके ही नाम पर हैं. जैसे कि बहुत बहुत शुक्रिया सर, हमको जिनका इंतजार है, जिनकी हर बात तो हर लफ्ज से. ఈ రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా మనం నిర్వహించుకుంటున్న నేషనల్ ఎడ్యుకేషన్ డే, అదేవిధంగా మైనారిటీస్ వెల్ఫేర్ డేకి హాజరవుతున్న అందరికీ ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా, మైనారిటీస్ వెల్ఫేర్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి
సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 6 మహనీయుల వర్ధంతులు. మనం వారు ఏ రంగాల్లో విశేషంగా కృషి చేశారో ఆ రంగానికి సంబంధించిన దినోత్సవాలుగా వాటిని మనం ప్రకటించుకొని ఆ రోజు వారిని స్మరించుకొని మళ్ళీ ఒకసారి మనం చేస్తున్న పనిలో ఇంకా కమిటెడ్గా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహించాం. అబుల్ కలాం ఆజాద్ గారు చేసిన కృషి మన మాటలకి కూడా అందదు. మన దేశానికి స్వాతంత్ర్యం ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన. అంటే ఆ టైంలోనే మొత్తం మన దేశంలో విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏర్పాటు కావడం కానీ స్టెబిలైజ్ అవ్వడం కానీ అయినా చాలా క్రూషియల్ పీరియడ్ అది. రాజ్యాంగం కూడా అదే సమయంలో మనకి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కులన్నీ కూడా అదే సమయంలో అమల్లోకి వచ్చాయి. రాజ్యాంగం మెజారిటీ మైనారిటీ అని కాకుండా మొత్తం పౌరులందరికీ కూడా సమాన హక్కులు, ప్రాథమిక హక్కులు కల్పించింది. అదేవిధంగా మైనారిటీస్కి రిలీజియస్ అండ్ కల్చరల్ రైట్స్ కానీ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్వేచ్ఛగా రన్ చేసుకునే హక్కులు కానీ మిగిలిన అన్ని హ్యూమన్ రైట్స్, అన్ని మానవ హక్కులని కూడా కల్పించిన రాజ్యాంగం కూడా అదే టైంలో వచ్చింది. మనకి గర్వకారణంగా నిలుస్తున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో టాప్ మోస్ట్లో ఉంటాయి ఐఐటీస్. ఆ ఐఐటీలని స్థాపించడం కానీ వరంగల్ జిల్లా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ను సవరణ చేసి దళిత క్రైస్తవులకు ఎస్పీ హోదా కల్పించాలని దళిత ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని కెమిస్ట్రీ భవనంలో దళిత క్రైస్తవ హక్కుల సాధన కోసం దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈర్ల కుమార్ మాదిగతో పాటు పుల్ల మధు, పి సుధాకర్, సీతయ్య, బోట్ల ప్రసాద్, రేపూడి భాస్కర్, మందకుమార్, లింగాల ఇమాన్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈర్ల కుమార్ మాదిగ అలాగే పి సుధాకర్ దళితులుగా జన్మించి తర్వాత క్రైస్తవ మతంలోకి మారిన వారిని సమాజం ఇంకా దళితులుగానే చూస్తుందని, అయితే ప్రభుత్వ పథకాల విషయంలో మాత్రం వారిని వెనుక పెడుతుందని తెలిపారు. భారతదేశంలో మొట్టమొదటి ఈ దేశంలో ఏ వర్గము అన్యాయం జరగలేదంటే దళితులు, ఎస్సీల వర్గాలకు ప్రెసిడెన్షియల్ రావడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క ఉత్తర్వులు ఓన్లీ ఎస్సీ హిందూయేతరులకు మాత్రం రిజర్వేషన్ వర్తించదు, హిందువులకు మాత్రమే ఎస్సీలకు వర్తిస్తుంది ఒక దుర్మార్గమైన కుట్రను పన్నడం వల్ల ఈరోజు ఆధిపత్య కులంలో ఉన్న ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రపతి అయిన బాబు రాజేంద్ర ప్రసాద్, తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారు, హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సహాయ మంత్రి విఎం అయ్యంగార్ యొక్క కుట్రలకు బలైన ఏ జాతి అంటే ఎస్సీ, ఆ దళితులు, దళిత క్రైస్తవులు. కాబట్టి ఈ భారతదేశంలో అన్ని వర్గాలను 4 భాగాలు చేస్తే ఓసీగా, బీసీగా, ఎస్టీగా, ఎస్సీగా భాగాలను కేటగరైజేషన్ చేస్తే ఓసీ, బీసీ, ఎస్టీ వర్గాలకు సమన్వయం చేసి ఎస్సీలకు మాత్రము రిజర్వేషన్ మతంలో పోతే ఎస్సీ రిజర్వేషన్ కోల్పోవడము ఇది దుర్మార్గమైన చర్య. ఇది 70 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రశ్నించలేక అనేకమైన కుట్రలు జరుగుతున్నా మౌనంగా దళిత క్రైస్తవులు ఉంటున్నారు. ఈరోజు 70 సంవత్సరాలు జరిగిన కానీ భారతదేశము మత స్వేచ్ఛ అని చెప్తున్న ఆర్టికల్ 25 చెప్తే, భారతదేశము రాజ్యాంగము ఆర్టికల్ 14 సమానత్వం చెప్తే, స్వేచ్ఛ చెప్తే అంటరానితనం నిషేధం అని చెప్తున్నా కానీ ఈ భావ ప్రకటన స్వేచ్ఛ 19 యాక్ట్ చెప్తున్నా కానీ మొట్టమొదటి మూగపోయిన గొంతుగా దళిత క్రైస్తవులు దళితులుగా ఉన్నారు, ఎస్సీగా చూస్తున్నారు. కాబట్టి విశ్వాసాల పరంగా, ధర్మాల పరంగా అనేకమైన దళితులపైన దాడులు జరుగుతున్నాయి. కానీ మేము అంటున్న దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే గొంతుగా ఉంటుంది. దళిత క్రైస్తవులకు దళితులకు స్వేచ్ఛగా ఉండాలి, దళిత క్రైస్తవులు దళితులకు సమర్థం ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి. భారత రాజ్యాంగం మత స్వేచ్ఛ కల్పిస్తే, భారత రాజ్యాంగం సమర్థం కల్పిస్తే ఈరోజు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వల్ల ఒక వర్గానికి, ఒక కులానికి మాత్రం అన్యాయం చేయడం ఎంతవరకు ఈ సమంజసం ఈ సందర్భంగా తెలుస్తున్నాం. జారీ చేయడం జరిగింది.
జారీ చేసిన ఆర్డర్లో ఏముందంటే ఎవరైతే దళితులు ఉన్నారో దేశ రాజధానిలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో మంగళవారం గోదావరిఖని పట్టణంలోని బాంబో స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టారు. గోదావరిఖని ప్రాంతంలోని రద్దీగా ఉండే ప్రాంతం ఓల్డ్ అశోక్ గ్రౌండ్ ప్రాంగణంలో ఉన్న దుకాణాల సముదాయంలో ఆగి ఉన్న కార్లను, ఇతర వాహనాలను డాగ్ స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల నేపథ్యంలో రామగుండం సిపి ఆదేశాల మేరకు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్, బస్టాండ్ ఏరియాలలో బాంబు స్క్వాడ్ బీడీ టీంతో తనిఖీలు చేపట్టడం జరుగుతుందని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, మన ప్రాంతం చాలా సురక్షితమైన ప్రాంతమని అన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో ఈ తనిఖీలు చేయడం జరుగుతుందని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు, తారసపడ్డ అనుమానిత వాహనాలు గుర్తించిన డయల్ 100 కు గాని సంబంధిత పోలీస్ స్టేషన్ లో గాని సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ తనిఖీల్లో గోదావరిఖని 1 టౌన్ ఎస్ఐ అనూష, బాంబు స్క్వాడ్ టీం కుమరయ్య, అనిల్, రాజేష్, డాగ్ హ్యాండ్లర్ రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దేశ రాజధానిలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రామగుండం సిపి గారు శ్రీ అంబర్ కిషోర్ జా గారి ఉత్తర్వుల మేరకు, ఆదేశాల మేరకు మేము ఈ రామగుండం గోదావరిఖని పరిసర ప్రాంతాల లోపల చాలా ముఖ్యమైన ప్రదేశాలు ఏవైనా రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాండ్ కానీ, మరే ఇతర అన్ని ప్రాంతాల లోపల విస్తృతమైన తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు వాళ్ళ లోపల భద్రత కల్పించడానికి సిపి గారి ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల తనిఖీలు చేస్తా ఉన్నాం. ఈ తనిఖీలలో భాగంగా డాగ్ స్క్వాడ్ తోటి, తర్వాత బీడీ టీములతోటి చాలా సున్నితమైన ప్రదేశాలు కానీ, ఇంపార్టెంట్ ప్రదేశాలు కానీ అన్ని చోట్ల టీములను పెట్టి తనిఖీలు చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే, మనం చాలా సురక్షితమైన ప్రాంతము, వాళ్ళు ఏ రకమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వారికి ఏ రకమైనటువంటి అనుమానాస్పదమైన వస్తువులు కానీ, కార్లు కానీ, లేకుండా ఏ రకమైనటువంటి అనుమానాస్పద వ్యక్తి కానీ కనపడ్డట్టయితే వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 100కు డయల్ చేయొచ్చు, లేకుండా సంబంధిత ఎస్హెచ్ఓలు కానీ, మాకు కానీ ఎవరికైనా కాల్ చేస్తే వెంటనే స్పందిస్తాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అందశ్రీ గారికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ మీడియా సమావేశం. ఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రెస్ మీట్. ఇకపై అలాంటి పాత్రలు చేయను మీనాక్షి చౌదరి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.